మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం అప్డేట్స్ పై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పీడన ప్రభావంతో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా జిల్లా కేంద్రంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెక్ డ్యాంల దగ్గర కూడా జలకళ ఉట్టిపడుతుంది. ఇంకా ప్రధానమైన ప్రాజెక్టులంతా కూడా నిండుకుండలా మారాయి. సో జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అధికారులు అయితే అలర్ట్నెస్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. సో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని చెప్పి సూచిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ముందస్తుగానే. సో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా కూడా ప్రాజెక్టులు నిండి కుండలా మారాయి. అటు జూరాల ప్రాజెక్టు నుంచి మొదలవుతే కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, అట్లాగే సర్లా సాగర్ ప్రాజెక్టు కూడా జలకళ ఉట్టిపడుతుంది. సర్లా సాగర్ సైఫన్ సిస్టమ్ నుంచి అటు ప్రైమరీ సైఫన్స్, వుడ్ సైఫన్స్ ఆపరేట్ అవుతున్నాయి. దాని ద్వారా నీటి ప్రవాహం సహజంగా దిగువకు వస్తుంది. దీని కారణంగా ఆత్మకూరు, వనపర్తి మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. లో కల్వర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా భారీ వర్షం పడుతుంది. మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం కారణంగా అమరవాయి, మానవపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా భారీ స్థాయిలో వరద వస్తుంది. 17 గేట్లు ఎత్తి నీటిని డిశ్చార్జ్ చేస్తున్నారు. 1,00,000 క్యూసెక్కుల పైగా ఇన్ఫ్లో వస్తుంది. 1,60,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో ద్వారా నీటిని బయటకు డిశ్చార్జ్ చేస్తున్నారు. దీని ద్వారా జూరాల, అప్పర్ జూరాల, లోయర్ జూరాల 2 హైడల్ పవర్ జనరేషన్ల దగ్గర కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో కూడా 3,500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 3,500 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. 3 గేట్లు ఎత్తి వాటర్ని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. సంగెమంట ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో వరద వస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా సంగెమంట ప్రాజెక్టు దగ్గర కూడా 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. సో అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా జలకళ ఉట్టిపడుతుంది. రామన్పాడు రిజర్వాయర్ దగ్గర కూడా ఒక గేట్ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులు ఒక సందడిగా మారితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వాగులు ఊక చెట్టు వాగు, దుందుబి వాగు, పెద్దవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాటి కింద ఉన్నటువంటి చెక్ డ్యామ్లు కూడా సందడిగా మారాయి. అక్కడ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటే దృశ్యమంతా కూడా జల విన్యాసం చాలా ఆకట్టుకుంటుంది. సో చెక్ డ్యామ్ల దగ్గర ఇట్లాంటి వాతావరణం ఉంటే జిల్లాలో గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి కురుస్తున్నటువంటి వర్షాలు కొంత లోటును భర్తీ చేస్తున్నాయి. జూన్, జూలై మాసంలో లోటు వర్షపాతం నమోదవుతే ఆగస్టు మాసంలో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ డెఫిసిట్ లోటు వర్షపాతాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో వర్షాధారమైనటువంటి పంటలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి 15 లక్షల ఎకరాలకు పైగా వర్షాధార పంటలు పండిస్తారు. వాటికి అనుకూలంగా ఈ వర్షాలు కురుస్తుండడం వల్ల పంట ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఈ కురుస్తున్నటువంటి వర్షాలు అత్యంత ప్రాణాధారంగా మారాయని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.